రాజమౌళి ఒక సినిమాని తీయడానికి మహా అయితే 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు తీసుకుంటాడు. అమ్మోరు, అంజి లాంటి చిత్రాలు గ్రాఫిక్స్ వల్ల 6 ఏళ్ల పాటు తెరకెక్కాయి. అయితే ఒక సినిమా తీయడానికి ఏకంగా 16 ఏళ్ళు పడితే అది పెద్ద న్యూసే కదా. ప్రపంచానికి ఒక వాస్తవ కథను తెలియజేయాలని ఒక ఇద్దరు అనుకున్నారు. వాళ్ళే హీరో పృథ్వీరాజన్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ. వీరి మొండి పట్టుదలకు తెర రూపమే ది గోట్ లైఫ్ చిత్రం. 2024 మార్చ్ 28న విడుదలైన గోట్ లైఫ్ మూవీ తెరకెక్కడానికి అసలు ఎందుకంత టైం పట్టింది, ఆ షూటింగ్ వెనుకనున్న కథ ఏంటో తెలుసుకుందాం. ది గోట్ లైఫ్ చిత్రం గోట్ డేస్ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. 2008లో ఈ నవల వచ్చినప్పుడే సినిమా తీయాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. బ్లెస్సీ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమాకి 20 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. ఇది 16 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడైతే దాదాపు 100 కోట్లతో సమానం. మాలీవుడ్కి ఇది చాలా పెద్ద బడ్జెట్. అందుకే బడ్జెట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ దర్శకుడు బ్లెస్సీ అలా వదిలేలేదు. ఎలాగైనా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని పట్టుబట్టాడు. నిర్మాత కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన స్నేహితులతో కలిసి తానే నిర్మాతగా మారి మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాడు. దాంతో 2018 మళ్ళీ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. జోర్డాన్, అల్జీరియా, సహారా వంటి ప్రమాదకరమైన ఎడారిలో షూటింగ్ మొదలుపెట్టారు. లాక్డౌన్లో దారులన్నీ మూసుకుపోవడంతో జోర్డాన్ ఎడారిలోనే 70 రోజులు ఉండిపోయింది ఈ మూవీ టీం. అక్కడి నుంచి బయటపడిన తర్వాత 2022 జూలై 14 నాటికి షూటింగ్ పూర్తి చేశారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయడానికి మరో 8 నెలలు పట్టింది. మొత్తానికి 2024 మార్చ్ 28న థియేటర్స్లోకి రిలీజ్ అయింది ది గోట్ లైఫ్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించారు. కేరళలో పుట్టి బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలసపోయిన నజీబ్ అనే యువకుడి నిజ జీవిత కథ ఆధారంగా గోట్ లైఫ్ తెరకెక్కింది. సేల్స్ మ్యాన్ ఉద్యోగం అని ఆశ చూపించి నజీబ్ని సౌదీ అరేబియాకి పంపిస్తాడు ఏజెంట్. అక్కడ అతనికి చెప్పిన సూపర్ మార్కెట్ లేకపోవడంతో నజీబ్ మోసపోయిన విషయాన్ని గ్రహిస్తాడు. తనను ఆ ఏజెంట్ ఒక వ్యాపారికి అమ్మేస్తాడు. ఎడారిలో 700 మేకల్ని కాసే ఉద్యోగం చేస్తాడు, అది కూడా జీతం లేకుండా. అక్కడి నుంచి నజీబ్ ఎలా తప్పించుకున్నాడు, ఎడారి నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఆడు జీవితం కథ. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.